ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈశ్వర్ సాయి మాధురి గురించే మాట్లాడుకుంటున్నారు. సో వాళ్ళది సోషల్ మీడియాలో మొత్తం రచ్చరచ్చ అయిపోతుంది. సో వీళ్ళు ఫోక్ డాన్సర్స్ అన్నమాట. ఫోక్ డాన్సర్ గా చాలా పాపులర్ అయిన వాళ్ళు. సో వీళ్ళిద్దరు కలిసి 2-3 సాంగ్స్ చేసి వాళ్ళు ఫేమస్ అయ్యారు. సో ఆ సాంగ్స్ తీసేటప్పుడు షూటింగ్ లో వీళ్ళకి పరిచయం ఏర్పడినట్టుంది. అదే వివాహేతర సంబంధంగా మారింది. సో అయితే రీసెంట్ గా ఒక సాంగ్ కు వీళ్ళు షూటింగ్ చేస్తున్నారు. ఆ షూటింగ్ సమయంలో వీళ్ళిద్దరు కలిసి ఒకే రూమ్ లో ఉన్నట్టు వాళ్ళ భార్యకు, అంటే ఈశ్వర్ సాయి భార్యకు సమాచారం ఎవరిచ్చారేమో తెలియదు, కానీ ఆమె ఇన్ఫర్మేషన్ అందుకున్న వెంటనే వచ్చి వాళ్ళిద్దరిని పట్టుకోవడం జరిగింది. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. ఇక్కడ ఈశ్వర్ సాయి భార్యను అభినందించాలి. ఎందుకంటే ఎంత డే చేసి వాళ్ళిద్దరిని పట్టుకుంది, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టింది. ఆమెను నిజంగా అభినందించాలి. అయితే ఇక్కడ ఈ వివాహేతర సంబంధం పెట్టుకున్న ఇద్దరిది తప్పు. ఎందుకంటే ఈశ్వర్ సాయికి భార్య, ఒక పిల్లగాడు ఉన్నారు. పెళ్ళైనాక కూడా ఒక అమ్మాయితో వివాహేతర సంబంధం పెట్టుకున్నందుకు ఇతనిది 100% తప్పు. అలాగే మాధురిది కూడా 100% తప్పు. ఎందుకంటే ఆ అమ్మాయికి పెళ్లి కాలే, పెళ్ళైన అబ్బాయితో సంబంధం పెట్టుకున్నందుకు ఆమెది కూడా 100% తప్పు. అయితే ఇదంతా ఎక్కడ జరిగిందంటే వేములపల్లి, సిరిసిల్ల జిల్లాలో జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు 2-3 సాంగ్స్ చేశారు, ఇప్పుడే ఫేమస్ అవుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నారు ఈ ఇష్యూ జరిగినప్పటి నుంచి. ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. అయితే ఈ ఈశ్వర్ సాయి భార్య ఎవరైతే ఉన్నారో ఆమె మీడియా ముందుకు వచ్చి ఏం చెప్తుందంటే, నా భర్తది తప్పు ఏం లేదు, మొత్తం ఆ అమ్మాయే చేసింది, ఆ అమ్మాయే నా భర్తని లొంగ తీసుకుంది అనే మాటలు చెప్తున్నది. కానీ ఇక్కడ ఏంటంటే ఆ అమ్మాయి అతన్ని లొంగ తీసుకోవడానికి అతను చిన్నపిల్లాడైతే ఏం కాదు. ఇక్కడ ఇద్దరిది తప్పు ఉంటుంది, ఒక్కరిదైతే అస్సలు తప్పు ఉండదు, ఇద్దరిది తప్పు ఉంటుంది. ఎందుకంటే ఒక్క చేతితోటి కొడితే చప్పట్లు రావు, 2 చేతులతోటి కొడితేనే చప్పట్లు వస్తాయి. కాబట్టి ఇక్కడ ఇద్దరిది తప్పు ఉంటుంది. కాబట్టి ఆమె భర్తను వెనకేసుకురావడం కరెక్ట్ కాదు. ఇంకోటి, ఈ అమ్మాయి మాధురి ఎవరైతే ఉన్నారో ఈ అమ్మాయి పెళ్లి కాలేదు, ఇప్పుడే ఫోక్ డాన్సర్ గా ఎదుగుతుంది. కాబట్టి ఈ అమ్మాయిని వీడియోస్ సోషల్ మీడియాలో పెట్టి ఇట్లా పబ్లిక్ చేయడము కొంచెం నాకు నచ్చలేదు. పర్సనల్ గా నచ్చలేదంటే అమ్మాయి వెనకేసుకొస్తున్నానని కాదు, అమ్మాయి చేసింది 100% తప్పు, అది నేను కూడా ఒప్పుకుంటున్నాను. కానీ ఒకటి, అమ్మాయికి పెళ్లి కాలేదు, ఇప్పుడు ఆమె కెరీర్ మొత్తం నాశనం అవుతుంది. ఎలా అంటే ఇప్పుడే ఎదుగుతున్న అమ్మాయికి ఆఫర్లు రావు, అలాగే అమ్మాయిని పెళ్లి కూడా ఎవరు చేసుకోరు. కాబట్టి అమ్మాయి జీవితం మొత్తం నాశనం అయిపోయింది. కానీ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఈ సోషల్ మీడియాలో పెట్టడం కరెక్ట్ కాదేమో, అంటే అమ్మాయి వీడియోలు సోషల్ మీడియాలో పెట్టడం కరెక్ట్ కాదేమో అని అనిపిస్తుంది. కానీ ఆల్రెడీ బయటకు వచ్చేసాయి, మొత్తం పబ్లిక్ కి తెలిసింది, కాబట్టి దాన్ని మనం ఏం చేయలేము. కానీ ఈశ్వర్ సాయి భార్య అయితే ఒకసారి ఆలోచించాడు ఉంటే. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరు పోలీస్ స్టేషన్ లో ఉన్నారు కదా, తర్వాత బయటకు వచ్చినాక అమ్మాయి ఏమైనా పబ్లిక్ లో నా పర్వంతా పోయిందని ఏమైనా చేసుకుంటే బాధ్యులు ఎవరు? సో ఈ విషయంలో మాత్రం ఒక్కరిదైతే తప్పు ఉండదు, ఇద్దరిది తప్పు ఉంటుంది 100%. అయితే మగపిల్లలు ఏం జరిగినా అని కొన్ని రోజులకు సర్వే అవుతారు, కానీ ఆడపిల్లలు మాత్రం సర్వే అవ్వలేరు. ఎందుకంటే ఇప్పుడు ఈ ఇష్యూ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ముందుకు వస్తారా? రాదు. ఇప్పుడు ఇక్కడ ఈశ్వర్ సాయిది ఎలా అంటే పెళ్లి అయింది కాబట్టి అతడు కొన్ని రోజులకు సర్వే అయ్యి మళ్ళీ మామూలుగా అయ్యి మళ్ళీ సాంగ్స్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఈ అమ్మాయికి అలా లేదు. కాబట్టి ఒకసారి ఆలోచించదు అని నా ఒపీనియన్. సో ఈ ఇష్యూ గురించి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి.